డీజల్ 2 hours 22 minutes రన్ టైంతో తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి అక్కడ ఫ్లాప్ అయ్యి ట్రెండ్ తెలుగులో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూశాక నాకైతే అంతగా అనిపించలేదు భయ్య. ఇక ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా మారి లవ్ స్టోరీ లాగా వెళ్ళి గ్యాంగ్స్టర్ డ్రామాగా షిఫ్ట్ అయ్యి రివెంజ్ లాగా తయారై వర్కౌట్ అవని విధంగా సడన్ గా వచ్చే ఎమోషన్స్తో వీక్ అయిన క్యారెక్టర్తోనే ఎండ్ అయ్యే సినిమా డీజల్. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపు వరకు అయితే చాలా బాగా అనిపించింది. ఇక ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి హరీష్ కళ్యాణ్ గారు. ఈయన ప్రీవియస్ మూవీస్ లబ్బర్ పండు అండ్ పార్కింగ్ గన్ సినిమాలు చాలా బాగుంటాయి. ఎవరిని చూడకపోతే చూసేయండి. ఇంకా ఈ మూవీలో టూ మెనీ డీవియేషన్స్ ఉన్నాయి. తిన్నగా వెళ్ళనివ్వరు. మూవీని ఒకవైపు కుడాయిల గురించి రెవల్యూషన్ చెప్తూ ఉన్న క్యారెక్టర్ సరిపోవంటే మరికొన్ని కొత్త క్యారెక్టర్ యాడ్ చేసి ఎటో ఎటో తీసుకెళ్తారు. అసలు ఈ మూవీలో లవ్ ట్రాక్ ఎందుకుందో కూడా అర్థం కాలేదు. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అలాంటి కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అప్పుడెప్పుడు 40 years క్రితం సముద్రం మీదకు చేపల వేటకు వెళ్ళాలి అనే విధంగా క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ని అడ్డుగా కట్టేస్తారు. అక్కడ నివసించే జనాలందరూ కలిసి ఎదురు తిరిగేసరికి అమాయక జనాల్ని చంపేస్తారు. ఇక అప్పటి నుంచి అదే క్రూడ్ ఆయిల్ ని పైప్ లైన్ నుంచి దొంగిలించి బ్లాక్ లో తక్కువ రేటుకి అమ్మేస్తారు. పెద్దయ్యాక హీరో కూడా అదే చేస్తారు. దీనివల్ల మిగతా వాళ్ళందరికీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఈ పైప్ లైన్ తీయించగలిగారా లేదా అన్నదే స్టోరీ. సాయి కుమార్ గాటోలు హీరో రోలు, ఆ క్రూడ్ ఆయిల్ దొంగిలించిన విధానం, ఇంకా పెట్రోల్ని కలిపి ఇంజన్లు పాడైపోయేలా చేసే విధానం, ఈ సీన్లు చాలా బాగున్నాయి. స్ట్రాంగ్గా మొదలై ఎంగేజింగ్గా మూవీ లేదు. ఫైనల్గా మూవీ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సినిమా మొదలైన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుకు వెళ్తూ వెళ్తూ తోక తెగిన పక్షిలాగా ఎటో ఎటో వెళ్ళిపోతుంది. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టాకీ రివ్యూస్.